అద్భుతంగా నిర్వహించినటువంటి నందీశ్వరుడి విగ్రహం అయితేనేమి, అదేవిధంగా శివాలయం అయితేనేమి, మరి ఈ శివాలయం ఇవాళ నుంచి 27వ తారీఖు వరకు కంటిన్యూస్గా ఒక 6 రోజుల పాటు ప్రారంభోత్సవము, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి 25వ తారీఖున మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. ఇప్పటికే ఈ గ్రామానికి సంబంధించి మరి శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, ఎవరైతే ఈ ఆలయానికి మెయిన్ కారణం ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని ఇంత అద్భుతంగా ఈ ఆలయం వచ్చిందంటే దీనికి పూర్తి కారణం ఈ గ్రామం నుంచి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న శ్రీకాంత్ రెడ్డి గారిది. మనస్ఫూర్తిగా శ్రీకాంత్ రెడ్డి గారిని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఈ మండలానికే ఒక తలమానికంగా, వాస్తవంగా చెప్పాలంటే నియోజకవర్గానికే ఒక తలమానికంగా ఈ శివాలయాన్ని తీర్చిదిద్దారు. నిజంగా ఈ వేలాది మంది భక్తులు రాబోయే 4-5 రోజులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఆ తర్వాత కూడా ఈ గుడిని ఒక్కసారి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ గుడికి రావాలనిపించేంత అత్యంత అద్భుతంగా ఈ గుడిని తీర్చిదిద్దారు. కాబట్టి ఈ గుడికి ఇంకా నిత్యం వేలాది మంది ఈ గుడికి భక్తులు వచ్చేంత అద్భుతంగా ఈ గుడి ఫైనల్ స్టెప్ వచ్చింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మరి 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అదేవిధంగా 26వ తారీఖు మరి కంచి పీఠాధిపతి గారు కూడా వస్తున్నారు. కంచి పీఠాధిపతి గారి నేతృత్వంలో ఆ రోజు విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా ధ్వజస్తంభము, మరి ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన నేతృత్వంలో జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనవి చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.